రామ్ గోపాల్ వర్మ ముందే పరిచయం అని, అది కాలేజ్లో అక్కడ పరిచయమా లేకపోతే బయట పరిచయమా? స్టూడియోలో పిలిచాడు, అక్కడేమో హాయ్ బాయ్ అట్లుంటుండే. స్టూడియోలో పిలిచి పర్సనల్ గా ఒక డైరెక్టర్ అయిన తర్వాత అంటే ముందే తెలుసు డైరెక్టర్ కాకముందు మీకు కాకముందు ఆయన కాలేజ్ చదివేటోడు, నేను కూడా కాలేజీలో వెళ్ళి కొద్దిగా రఫ్ ఉండేటోని. మా బ్రదర్స్ కి అక్కడ చదువుకునేటోళ్ళు. పంజగుట్ట విజయ్ కుమార్ అని న్యూ సైన్స్ కాలేజ్ ఇక్కడే. అలా ఆయన నన్ను చూసాడు, నర్సింగ్ యాదవ్ ఈయన నేనా నేను అట్లా. అంత పేరుండే నాది, సిటీలో మంచి పేరు ఉందమ్మా. పరిచయం అంటే కూర్చుని కాఫీ తాగడం అలాగా చూసి నర్సింగ్ యాదవ్ ఈయన అంతే. కానీ ఆ రోజు పిలిచి ఆఫీస్లో పిలిచినప్పుడు నాకు ఫేస్ టు ఫేస్ నేను చాలా ఆనందంగా హ్యాపీ ఫీల్ అయ్యా. ఎందుకంటే ఒక రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ నన్ను పిలిచారు రాను అట్లా. అలా అలా ఆయనది అయిపోయింది. మళ్ళీ చిరంజీవి గారి సినిమాలు, నేను స్ట్రీట్ రౌడీ సినిమా చార్మినార్ దగ్గర షూటింగ్ అవుతుంటే జనాలు ఎక్కడో నిలబడి నేను చిరంజీవి గారితో ఎప్పుడు కలవాలి ఎప్పుడు కలుస్తా అనుకున్నా. అర్థమైందా? అలాంటి నేను ముఠా మేస్త్రి, మెకానిక్ అల్లుడు, ముఠా మేస్త్రి, మెకానిక్ అల్లుడు ఒక 20 సినిమాలు చేశానండి నేను. మృగరాజు బాంబేలో మహాబలేశ్వర్లో షూటింగ్ చేశాం మేము, అక్కడ పరిచయం. ఆయన కూడా నాకు ఆయన ఒక సెంటిమెంట్ అనుకుంటా, నా సెంటిమెంట్. ఆయన ప్రతి సినిమాలో చేశామ్మా. ఇప్పుడు ఆయన నాకు రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో విద్య ఇచ్చాడు, సినిమా యాక్టింగ్ ఎట్లా చేయాలనో అది నేర్పాడు. ఆయన ఒక పుష్ ఇచ్చాడు. ఆ తర్వాత సెకండ్ మెట్టు చిరంజీవి గారు. ఈరోజు సినిమా ఇండస్ట్రీలో నన్ను ప్రతి ఊర్లో, ప్రతి ఇండియా, మా మిస్సెస్ కంప్యూటర్ ఇంజనీర్, మా అబ్బాయి ఒకడు ఉన్నాడు, వాడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో. డైలీ కంప్యూటర్ ఆన్ చేసి చూస్తారు నాది. చూస్తే జపాన్ నుంచి, న్యూజిలాండ్ నుంచి, ఎక్కడి నుంచి చిరంజీవి గారు సినిమా చేశారు, బాగా చేశారు అంటాను. అంటే ఒక గుర్తింపు. సెకండ్ మెట్ ఎక్కింది ఏంటంటే చిరంజీవి గారి సినిమా. ప్రతి సినిమాలో చేశాను నేను. మాస్టర్ సూపర్ క్యారెక్టర్, మాస్టర్లో చిన్న క్యారెక్టర్ అయినా మంచి క్యారెక్టర్. ఆ సినిమా ఇప్పటికి కూడా ఎవరైనా కానీ మాస్టర్ అంటారు. ఎందుకంటే చిన్న కుర్రోళ్ళతో, అది కూడా చిన్న కుర్రోళ్ళదే. తో ఆయన కొట్టనికి నేను వెళ్తాను, సడన్ క్లోజప్ చేయగానే చూసిన తర్వాత ఏరా నర్సే ఎక్కడ వచ్చారా అంటే, లేదు సార్ ఆడుకుంటున్నాం, ఇది గిల్లీ ఆటలు అంటారు, 3 కర్రలు ఇలా పెట్టి కొట్టితే గిల్లీ దండ అంటారు అట్లా. అలాంటి పంచులు చాలా. ఆయనతోటి నాకేంటంటే జనాల్లో మంచి పేరు వచ్చింది చిరంజీవి గారితో. ఆయనతో సినిమా చేయడమే గొప్ప అమ్మా. తిరుపతి ఏడుకొండల వారి దగ్గరికి పోయినంత ఇది ఉంటుంది, అంత హ్యాపీ ఫీల్ అవుతాను నేను. ఇలా ఆయన ప్రతి మూవీలో అంటే ఆల్మోస్ట్ ఒక 25 చేశాను. 25 ఎలాగా అంటే ఆయన మూవీస్ లో ఆయన నుండి ఏమన్నా కాల్ వచ్చేదా, లేకపోతే ఎలా మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి? చాలా మంది ఉంటారు కదా మేనేజర్లు ఫోన్ చేసేవాళ్ళు. నాకైతే 99% ఆయన మనసులో నా స్థానం ఉందమ్మా. అరే నర్సింగ్ యాదవ్ని ఎలాగైనా పెట్టాలరా, మనోడ్రా అంటాను. అదొక ఇది ఉందమ్మా. ప్రతి సినిమాల్లో నాకు క్యారెక్టర్ ఇస్తాడమ్మా. ఈవెన్ మేము మున్నాబాయ్ MBBSలో అసలు యాక్చువల్లీ నా క్యారెక్టర్ లేదు, సెట్లో కూడా వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయిన తర్వాత పర్సనలీ నర్సింగ్ ఉండాలి అని ఆయన కోరుకొని పెట్టాడమ్మా. నా గాడ్ ఫాదర్ అమ్మా ఆయన. జర్నీ మీది? నాది 31 ఇయర్స్ అవుతుంది. అంటే చిన్న ఏమో ముందు, కానీ మెయిన్ ఇప్పుడు చూడండి మీకు క్షణక్షణం వచ్చే 30 ఇయర్స్. 86 ఐ థింక్ 86 అనుకుంటా. అప్పటి నుంచి స్టార్ట్. ఓకే. సో పాలిటిక్స్ నుండి సడన్గా రామ్ గోపాల్ వర్మ వారి వల్ల ఇలా వచ్చేసారు. రామ్ గోపాల్ వర్మ గారు మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకుంటే ఆ కాలేజ్లో ఏదో చిన్న మీరు అక్కడ దందాలు అవి చేస్తూ, అదే దందా అన్నదా చిన్న దాదాగిరి అన్నట్టు ఉంటుంది. ఎలా అది అటువైపు ఎలా వెళ్ళారు? అంటే ఫ్రెండ్స్ వల్ల లేకుంటే అంటే అంటే అదే మీరు అక్కడ ఎమ్మెల్యే ఎవరో వెనక ఉండే వాళ్ళని చెప్పారు కదా, కాలేజ్కి వెళ్తుండే అటువైపు?
అప్పుడంతా మేము కాలేజ్ దాదాగిరి చేసేవాళ్ళం అమ్మా. అంటే ఈ కాలేజ్ అప్పుడు ఎలక్షన్స్ ఉంటుండే కాలేజీలలో మేము వెళ్ళి వాళ్ళకి ఎంకరేజ్ చేయడము, ఏమన్నా మన సైడ్ ఉన్న అట్లా ఉండే, అలా తిరిగే వాళ్ళం మేము చిన్నప్పుడు. అంతే అంతా నేను ఉండేది కోటిలో మంచి పేరుంది నాది, అలా అలా ఇదేంది. సో ఒకసారి కంటెస్ట్ చేసి అక్కడ పోయిన తర్వాత ఇంకా అటువైపు వెళ్ళలేదు, మళ్ళీ వెళ్ళలే. అంటే వేరే సోషల్ వర్క్ చేస్తా. ఈ రోజు కూడా నేను ఎవరిదన్నా మ్యారేజ్ అయ్యేదన్నా హెల్ప్ కావాలంటే చేస్తా. ఏదైనా ఉన్నా కానీ, ఏదైనా పని ఉన్నా కానీ, ఏదైనా పాస్పోర్టు లేకుంటే ఇప్పుడు సినిమాల్లో పాస్పోర్ట్ చూపించారు కానీ నేను సినిమా ఇండస్ట్రీలోనే 100-200 పాస్పోర్ట్లు తీసి ఇచ్చా. అంటే అప్పుడు మన ఫ్రెండ్స్ ఉండే, మా కజిన్ పనిచేసాడు, అలా మాస్టర్ ఇందులో 150 మూవీలు ఎలా పాస్పోర్ట్ ఉందో సేమ్ అలాగే ఎన్నో పనులు చేస్తాను నేను. ఏదైనా కానీ మున్సిపల్ పర్మిషన్స్ కానీ ఇలా సోషల్ వర్క్స్, ఎవరు గరీబ్ వాళ్ళకి చాలా మందికి ఆపదలు ఉన్నా కూడా ఈ రోజు కూడా నాకు కోటిలో ఎవరు అడ్డం లేరు. నాకు ఏదన్నా ముందు నిలబడతారు, 100 మంది అయినా కూడా నిలబడతారు. అలా మంచి పేరుంది. అది అంటే ఎవరిని లూటీ చేయడం కాదు, అది కాదు, మంచి పేరు. అన్న మనకు పని హెల్ప్ చేస్తాడు అన్నట్టు. ఎప్పుడైనా వాళ్ళ ప్రాబ్లం ఉన్నప్పుడు మీ దాకా రావచ్చు అనే భరోసా. డెఫినెట్ షూర్. సో ఇంత రఫ్గా ఉంటారు, బయట కూడా ఇంతే రఫ్గా ఉంటారా రియల్ లైఫ్లో కూడా? అదే చెప్పాను కదమ్మా, ఉండరు, సాఫ్ట్గా ఉంటారు. చాలా చాలా. మరి ఎంత అన్న ఉన్నాడు అన్న ధైర్యం వాళ్ళకి ఎలా వచ్చింది? అంటే అన్న అంటే కొంచెం భరోసా ఉండాలి కదా, ఆ ధైర్యం వాళ్ళకి ఎలా వచ్చింది? అంటే మేము యాదవ్లం అమ్మ యాక్చువల్లీ. ఇప్పుడు ఆ కాస్ట్ ఫీలింగ్ కూడా వస్తుంది కొద్దిగా. నేను ఉండే నేను అప్పుడు కుస్తీ పోటీలు కొట్లాడుతుంది యాదవ్లో, మేము కుస్తీ పోటీలు కొట్లాడుతుంది. అలా అలా శిష్యులు చాలా మంది ఉండేటోళ్ళు. అలా ఇప్పుడు నా కోటిలో నా దిక్కు నుంచి ఒక 100 మంది బతుకుతారమ్మా రోజు. స్ట్రీట్లో దందా చేసుకొని, వాళ్ళకి ఎవరు పోలీస్ ఎవరైనా కానీ ఏమనరు, అన్న మనుషులు అని అలా ఎంతోమంది బతుకుతారు. నేను ప్రతి దాంట్లో నేను సినిమా ఇండస్ట్రీలో కూడా నేను అందరికి హెల్ప్ చేశాను. ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు ప్రతి మేనేజర్ కానీ, ప్రతి మేకప్ మెన్ కానీ, ప్రతి టెక్నీషియన్ కానీ, అన్న నాకు రేషన్ కార్డు కావాలి, నాకు ఇది కావాలి అంటే నేను ఫోన్ చేసి వాళ్ళకి చేపించి ఈరోజు ఒక్కొక్కడికి ఈరోజు ఇక్కడ స్థిరపడేంత ఇది చేశానమ్మా. బాసన్లు కూడా ఇప్పించా ఒక్కొక్కడికి. అన్న భవన్ లేవన్నా అంటే తీసుకుపోరా చెప్పి ఉండరాదు. అలా ఇండస్ట్రీని కాపాడినమ్మా ఇక్కడ హైదరాబాద్. మీరు ఇక్కడే కాబట్టి నేను లోకల్ అని నాతో పని తీసుకున్నాను. సినిమాలు కాకుండా ఇంకేమైనా చేస్తున్నారా రైట్ నో? ఇప్పుడు బిజినెస్ లాంటిది లేదు. ఇప్పుడు నేను నాది ఉద్దేశం ఒకటమ్మా, నేను బతుకున్నన్ని రోజులు సినిమా ఇండస్ట్రీనే నమ్ముకొని ఉంటా. వాళ్ళ అవకాశం కానీ ఇవ్వకపోని నేను కూడా ఏదైనా ప్లాన్ చేసుకుని సినిమా ఇండస్ట్రీలోనే ఉంటా. ఛాన్స్లు వచ్చినా రాకపోయినా ఇక్కడే వస్తున్నాయి, పడతా ఏదున్నా చేస్తున్నా. సినిమాని అయితే వదలనమ్మా నేను. ఎందుకంటే నాకు ఒకటి రూట్ అన్నీ వదిలి నేను ఇందులోకి వచ్చాను. అన్నీ వదిలి అన్నీ అంటే నేను ఇప్పుడు మా గారు నేను సినిమాలో రాకుండా ఈరోజు ఎమ్మెల్యేనో మినిస్టర్ అయిపోయి, నా తోటి వాళ్ళు అందరూ అయిపోయారు. ముఖేష్ మినిస్టర్ అయ్యాడు, సుధీర్ కుమార్ మినిస్టర్ అయ్యాడు, ఈవెన్ సీఎం కిరణ్ కుమార్ కూడా మా ఎంబడి చదివినోడు. అదేందా ఆయన సీఎం అయిపోయాడు, ఎంతో మంది అయ్యారు. కానీ నేను ఏంటంటే దీన్ని నమ్ముకొని వచ్చి ఇక దీంట్లోనే ఉన్నాను, దీంట్లోనే ఉండాలని ఉద్దేశం. వేరే ఏం ప్లాన్ లేదు.